లవ్ యూ. బట్టలన్నీ తక్కువ ప్రైస్ దొరికాయి అందుకని బస్తా నింపేసా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విత్ శ్రిత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నా బర్త్డే వ్లాగ్. బర్త్డే రోజు మార్నింగ్ మా మమ్మీకి దోశ పోసి ఇచ్చానమాట. ఇది గాయ్స్ మా మమ్మీకి బర్త్డే రోజు నేనే దోశ పోసి. బర్త్డే రోజు నేనే దోశ పోసి. గాయ్స్ టైం 11:24 అయింది నా బర్త్డే రోజు. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయట్లా, లంచ్ చేయట్లా, బ్రౌనీ తినడానికి వెళ్తున్నాం మేము. మా మమ్మీ ఇదిగో కెమెరా వెనకాల నుంచిరా తలకు నూనె పెడతాను సైకిల్ చేస్తుంది కానీ పెట్టించుకోవట్లేదు. తర్వాత అయితే ఇక్కడ మా మమ్మీ నా హెయిర్కి ఆయిల్ పెడుతుంది. ప్రతి బర్త్డేకి అలవాటు ఇట్లా ఆయిల్ పెట్టించుకొని బాడీ అంతా సున్నిబిండి పూయించుకొని మసాజ్ చేయించుకోవడం. సో ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి అది కుదరలేదు. స్కిన్ కేర్ ఇంపార్టెంట్ గైస్, బర్త్డే కదా. తర్వాత ఇదిగోండి గైస్, మా అక్క బెడ్రూమ్లో అలోవేరా షాంపూ కనిపిస్తే దొబ్బేసా. గైస్ ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే పెరుగన్నం చికెన్. హ్యాపీ టిఫిన్ చేయలేదు. ఫిక్స్ షర్ట్కి అయితే కింద జీన్స్ వేసుకున్నాను, పైన క్రాప్ టాప్ వేసుకున్నాను. బర్త్డే రోజు బ్లాక్ ఏంటి అనుకోకండి, బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. సో ఫిట్ షర్ట్. ఇప్పుడు కొంచెం నీట్గా రెడీ అయ్యి వెళ్ళిపోదాం బయటికి. గాయ్స్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. ఈ అమ్మాయి కదా సరిగా మేకప్ కూడా వేసుకోనికుండా హడావిడి పెట్టింది, లేదంటే మీకు నా మేకప్ హాల్ చూపించింది దాన్ని. వెళ్ళేదారిలో మాకు ఒక టెంపుల్ కనిపించింది అనమాట, ఆది పరాశక్తి టెంపుల్. సో బర్త్డే రోజు కన్ఫామ్గా వెళ్తాం కాబట్టి గుడికి, సడన్గా దారిలో కనిపించింది కాబట్టి ఇంకా మంచిగా దండం పెట్టేసుకున్నాం నేను మా మమ్మీ. బర్త్డే గర్ల్ని ఆటో ఎక్కించింది నమ్మ బెంగళూరు ఆటో రైడ్. ఎస్, బెంగళూరులో ఆటోలు డిజాస్టర్, అసలు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. మేము ముగ్గురం సరిపోలేదు. అదే నెల్లూరు ఆటోలో అయితే 6-7 కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మమ్మీ బెంగళూరు అని చూపించిన బిల్డింగ్స్ తీస్తూ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్. నేను అందుకు తీయలేదు బిల్డింగ్స్, నాకు అట్లాంటి పిచ్చుగుళ్ళు చూస్తే చాలా భయం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ బొకే మా అక్క ఇవ్వలేదు, మా అక్క వాళ్ళకి FNP ఉందన్నమాట. సో దాంట్లో ఫొటోస్కి బాగా వస్తుంది కదా అని నేను తీసుకున్నాను. ఇదిగో పువ్వు, నువ్వేనాలో విప్పింగ్ క్రీమ్ గైస్. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే హాప్లు. ముళ్ళు గుచ్చుకోబోయింది. ఇంకా మన నెల్లూరు వాళ్ళు అచ్చలన్నీ పడతాము, ఫోటోలకు పోజులు, వీడియోలు, ఆ పూలు, ఆ కింద కేకులు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ టు. FNPలో అవన్నీ మార్చేసి ఇటు దట్టు చేసేసినాము. అన్నీ ఒక పక్కకి చేసి మంచి ఫోటో స్పాట్లా చేసుకున్నాము. ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా సర్ది కూడా పెట్టేశాము. వీడియోలు మా మమ్మీ బాగా తీసుకుంది, ఒక్క ఫోటో కూడా సరిగా తీయలేదు. నేను ఎంత బాధపడ్డానో ఫోటోలు బాగాలేవని. ఇదిగోండి మా అమ్మ కోసం వీడియోలన్నీ బాగానే తీసుకుంది, యూట్యూబ్లో పోస్ట్ చేయాలని. ఫొటోస్ అంటే అంత చులకన మా అమ్మకి. అక్కడి నుంచి షాపింగ్కి వెళ్దాం అని అనుకున్నాము. మా మమ్మీకి లోకేష్ పోర్క్ స్టాల్ మీద కన్నేసింది మా మమ్మీ. అదిగోండి గైస్, అవన్నీ పిగ్ ఫ్లెష్ పోర్క్ అదంతా. సో ఎప్పుడొకటి తినిపిస్తాను మా మమ్మీకి. తర్వాత అయితే ఇక్కడ ఒక డిజాస్టర్ జ్యూస్ తాగినాము, ఇంకా జన్మలో తాగాలనుకోలేదు. బాగా దాహం వేస్తునింది, ఏమన్నా తాగుదాం అని అనుకుంటా ఉన్నాము. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత వామిటింగ్ సెన్సేషను, ఇంకేం తినాలని లేకపోవడం, తాగాలని లేకపోవడం. జీవితంలో ఇంకా అట్లాంటిది మాత్రం తాగకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి కలర్ఫుల్గా కనిపించింది. బాగా డార్క్ కలర్లో ఉంది, చూడ్డానికి బాగా కనిపించింది, తాగడానికి మాత్రం డిజాస్టర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది అమ్మాయి, చెప్పగానే చేసింది, అడిగి చేయించుకున్నారు. థ్యాంక్ యూ పాప. హాయ్ చెప్పు పాప మా సబ్స్క్రైబర్స్. ఆంటీ ఇట్లా ఎంతలో ఉంటాయి బేబీ? నేను కొనాలనుకుంటులో ఉంటాయా? అట్లయితే ఉదయాన్నే బాక్స్ పెట్టుకొని వచ్చేసేదాన్ని కదా సాయంత్రం దాకా. ఇదిగోండి డ్రెస్ నచ్చిందంటే అమ్మాయికి, బట్ ఇక్కడ డ్రెస్ లేదు. ఇదిగోండి చూడండి, ఇక్కడ డ్రెస్ లేదు, బాగుంటుంది. వెనక ఇక్కడ డ్రెస్ లేదు ఫ్రెండ్స్, అదిగోండి దీనికి కూడా డ్రెస్ లేదు. ఏదో ట్యాగ్ చూపించినట్టు కాదు. ఇక్కడ డ్రెస్ చూడండి ఎంత ఉందో, ప్రైస్ చూడండి ఎంత. డ్రెస్ తక్కువ, ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. తప్పులో చెప్పి ఏం చేస్తున్నావు హ్యాపీ? బట్టలన్నీ తక్కువ ప్రైస్కి దొరికాయి అందుకని బస్తా నింపేసా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్లోర్ మొత్తం చెప్పులే ఉన్నాయి. చెప్పులు కానీ, షూస్ కానీ, ఫుట్వేరే ఉన్నాయి. ఇంత ఫ్లోర్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ చప్పల్స్, హీల్స్, షూస్, బూట్స్ అన్నీ ఉన్నాయి.
కాకపోతే నా సైజ్ ఒక్కటి లేవు. ఇంత పెద్ద షాప్లో మన పాపకి చెప్పుల సైజ్ లేదు. పాప తేడా ఉండదురా ఇంకా 10 మా పాప సైజు లేదు. నా సైజ్ ఎక్కడ ఉండదు. చెప్పనా మమ్మీ 2 క్రూయల్, నాకు టాటూ వేపిగా 2 క్రూయల్ మమ్మీ. నేను బస్ ఎక్కి 2 to 3 years అవుతుంది. ఆఫ్టర్ 2 to 3 years నేను మళ్ళీ బస్ ఎక్కాను. సో హ్యాపీ. ఫైనలీ వి గాట్ సీట్ ఆఫ్టర్ 5 minutes. బర్త్డే కోసం బెలూన్లు ఉడుతున్న బేబీ. షాపింగ్ చేసి అలసిపోయిన హ్యాపీ మమ్మీ. ఇదిగోండి హ్యాపీ బర్త్డే. ఎవరిది బర్త్డే? నాది. ఇక్కడైతే మా వాళ్ళు నా కోసం క్యూట్గా డెకరేషన్ చేస్తున్నారు. ఆ ఫ్లవర్స్, ఆ బలూన్స్, ఆ బ్యానర్ అంతా అతికిచ్చి. కాకపోతే నేను కేక్ కట్ చేసే టైం కలిగాను, నన్ను హడావుడి పెట్టారని. నాకు కామనే గైస్, ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్లో అలుగుతా. నేను ఎక్కువసేపు అలగను. ఒక 5 to 10 minutes అలిగినప్పుడు నన్ను అప్పుడు వదిలేయాలి. ఎవరన్నా వచ్చి గెలుకుతూ ఉంటే నాకు ఇంకా ఇరిటేషన్ ఎక్కువైపోద్ది. ఇక్కడ కేక్ కట్ చేయి అని ఇరిటేట్ చేస్తున్నారు మా వాళ్ళు. అందుకే ఇరిటేషన్లో బ్రౌనీ తినేస్తున్నాను. తర్వాత ఆ హార్ట్ షేప్ కేక్ ఏంటంటే నేను అనుకున్నట్టు రాలేదు. నేను అక్కడ వేరే కేక్ బొమ్మ ఇచ్చిన్ను. లాస్ట్కి అక్కడ ఇంకొక కేక్ వచ్చింది. సో అది కూడా కొంచెం ఉండిపోయింది. తర్వాత ఫస్ట్ అలవాటే, నా కేక్ ముక్క నేను తీసుకొని నేను తినేస్తాను. బికాజ్ నాకు నేనే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకెవ్వరు కాదు అని ప్రూవ్ చేయడానికి. ప్రతిసారి అలవాటే అది మా వాళ్ళకి. కాబట్టి ఎవరు వచ్చి నోట్లో ఈ అని ఎవ్వరు తెరవలేదు. చూడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ అని. నేను ఇరిటేషన్లో ఉంటే అంతే, అట్లే బిహేవ్ చేస్తాను. సో డోంట్ మైండ్. మా మమ్మీకి నా మీద ఉండేది బీభత్సమైన లవ్. కాబట్టి నేను అక్కడ అంతా ఇరిటేట్ అయినా కూడా ఇంకెవ్వరు ఉండకుండా పైకి తీసుకెళ్ళి నా చేత మళ్ళీ కేక్ కట్ చేయించింది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హర్. నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా, ఇంత పీస్ఫుల్గా, ఇంత ప్రశాంతంగా ఉంటున్నానంటే దానికి కారణం మా మమ్మీ ఒక్కటే, ఇంకెవ్వరూ కాదు. ప్రతిసారి నాకు స్మైల్ తెప్పించేలా చేస్తుంది మమ్మీ. సో ఇక్కడైతే మా అక్క నా కోసం ఒక లిటిల్ క్యూట్ బొకే ఇచ్చింది. ఫొటోస్ టైం. ఈరోజు అయితే మా మమ్మీ ఒక క్యూట్ బాడీకాన్ డ్రెస్ వేసుకుంది, గ్రీన్ కలర్ది. నాకు ఎంత నచ్చిందో మా మమ్మీ అలా వేసుకుంటే. ఒక కొత్త లుక్ ఇది మా మమ్మీది. నాకైతే మహాభారతం బుక్ గిఫ్ట్ ఇచ్చిందనమాట, చాలా రోజుల నుంచి అడుగుతున్నానని. చూడండి పైన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో లైట్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ మా అక్క అయితే మా మమ్మీ డ్రెస్ని వీడియో తీస్తుంది. మా మమ్మీ వద్దు 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 అంటూ ఉన్నిందనమాట. తర్వాత అయితే ఇక్కడ నేను మళ్ళీ బ్రౌనీని తింటున్నాను. ఈ కేక్ చాలా బాగుండే, ఆ టెడ్డీ బేర్ కేక్. గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇప్పటిదాకా బర్త్డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ అన్ని చిమ్ముకోవాలి గైస్. లేబర్ పని అండి, లేబర్ పని. ఏంటి మమ్మీ డ్రెస్ అంతా మారి నైట్ డ్రెస్ అయింది? లేబర్ పని.